శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యునిపై శని వక్ర దృష్టి. ఈ రాశుల వారు బంగారం పట్టుకున్న మన్నే. జాగ్రత్త సుమ. నవగ్రహాలకి అధినేత సూర్యుడు తన రాశిని మార్చుకొని వృషభ రాశిలోకి అడుగుపెట్టాడు. శనీశ్వరుడు ఇప్పటికే మన రాశిలో ఉన్నాడు. దీంతో సూర్యుడు శనీశ్వరుడు కలయిక ఏర్పడింది. అదే సమయంలో శనీశ్వరుడు సూర్యునిపై తన దృష్టిని కేంద్రీకరించబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులకు సంబంధించిన వ్యక్తులకు సమస్యగా మారవచ్చు. కనుక ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు శనీశ్వరుడి మధ్య సంబంధం తండ్రి తనయుడు అయిన ఒక సంక్లిష్టమైన అంశం. అయితే రెండు చాలా ప్రభావవంతమైనవి. రాశి లేదా జాతకంలో ఈ గ్రహాల ప్రభావం వ్యక్తి జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు శనీశ్వరుడి ఒకరినొకరు చూడటం చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యుడు శనీశ్వరుడు తండ్రి కొడుకులు అయినప్పటికీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇద్దరు ఒకరికొకరు బద్ధ శత్రువులు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు శనీశ్వరులను ఒకరికొకరు శత్రుగ్రహాలుగా పేర్కొన్నారు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని సాత్వికుడిగా, శుభంగా, కాంతికారకంగా పరిగణిస్తారు. అయితే శనీశ్వరుడిని తామసిక, కఠినమైన గ్రహంగా పరిగణిస్తారు. జీవితంలో పోరాటాన్ని, చీకటిని సృష్టిస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ కలిసి ఉండటం లేదా ఒకరినొకరు చూసుకోవడం జ్యోతిష శాస్త్రం దృక్కోణంలో మంచిది కాదు. సూర్యునిపై శనిగ్రహం వక్రదృష్టి. మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం, శనీశ్వరుడు తన చెడు దృష్టిని సూర్యునిపై ప్రయోగిస్తాడు. దీని ప్రభావం వలన అనేక రాశులకు విపత్తుగా మారవచ్చు. సూర్యుడు శనీశ్వరుని కలిసి కొన్ని రాశులపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒక పొరపాటు కూడా కఠినమైనదిగా నిరూపించబడుతుంది. కనుక ఈరోజు 30 రోజులు జాగ్రత్తగా ఉండండి. 30 రోజులు బాధాకరంగా ఉంటాయి. శనీశ్వరుడి చెడు దృష్టి సూర్యునిపై ఉండటం 5 రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. శనీశ్వరుడి ప్రభావం నివారించడానికి ఈ వ్యక్తులు ఈ 30 రోజులు జాగ్రత్తగా ముందుకు సాగాలి. వృషభ రాశి. సూర్యుడు శనీశ్వరుడు ఇద్దరు తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కనుక ముందుగా వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించాడు. ఈ కలయిక ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వం పదునుగా మారుతుంది. అధిక కోపం కుటుంబ సంబంధాలతో ఇబ్బంది కలిగిస్తుంది. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. తులారాశి. తులారాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యుడు శనీశ్వరుని ప్రభావం వల్ల వీరు కఠిన పరిస్థితులను అనుభవిస్తారు. నొప్పి, నిరాశలు ఉంటాయి. ఈ నెల రోజుల పాటు ఓపికగా ఉండండి. అనవసరంగా ఆగ్రహం, తొందరపాటు చర్యల వలన సమాజంలో మీ స్థాయి మరింత దిగజారిపోతుంది. మిథున రాశి. అయితే మిథున రాశి వారిపై సూర్యుడు శనీశ్వరుడి కఠినంగా ఉంటారు కనుక ఎక్కువ పని ఉంటుంది. ఫలితాలు మంచివి కావు.
ప్రజలపై ఆధారపడకుండా మీరే పని చేసుకుంటూ ఉండండి. పనిలో నిర్లక్ష్యంగా ఉండకండి. మకర రాశి. ఈ సమయంలో మకర రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాడు, రెచ్చగొడతాడు, మీలో కోపాన్ని పెంచుతాడు. అయితే వీరు సంయమనం పాటించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకుంటే మీకు నష్టం మాత్రమే కలిగిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తుల సంబంధాలలో చెడు ఉండవచ్చు, ప్రియమైన వారి నుంచి విడిపోవచ్చు. అయితే కోపానికి వీలైన నిగ్రహించుకోండి. ఎవరితోనూ ఎక్కువగా వాదించకండి. ఈ రోజుల్లో పొరపాటున కూడా ఎటువంటి ఆర్థిక నిర్ణయం తీసుకోకండి, లేకుంటే అందుకు తగిన పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.